మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ పూట దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ చరణాన్ని గుర్తు చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన సమస్తమంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. చాలండి, నా వైపు చూడండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ చరణాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏముంది 25వ అధ్యాయంలో అని అంటే, అప్పటికే దావీదు వివాహమైన తరువాత సొంత మామగారే రాజుగారు. ఇశ్రాయేలీలకి మొదటి రాజు సౌలు. దావీదు గారికి ఎక్కువ పేరు వచ్చింది అనే విషయం బట్టి వారవలేక ఆ యొక్క విషపు చూపు కలిగి అల్లుడైన దావీదును తరుముతున్న రోజులవి. తరిమేది శత్రువుని కాదు, తన అల్లుడికి పేరు వచ్చిందని ఒక విషయంతో కక్ష పెట్టుకొని అల్లుడిని తరుముతున్న దినాలు. దావీదు గారు తలదాచుకుంటున్నాడు. ఒకానొక సమయమును వచ్చేటప్పటికి 25వ అధ్యాయములో కర్మేలు అనే ఒక పర్వతం మీద దావీదు తలదాచుకోవలసిన పరిస్థితి వచ్చింది. దావీదు గారి వెంట కొంతమంది, అనగా ఇంచుమించు 300 మంది ఆయనతో పాటు తలదాచుకుంటూ ఆయన యొక్క శరణు కోరుతూ వచ్చిన వారు ఒక 300 మంది ఉన్నారు. ఇప్పుడు దావీదు వెనకాల వచ్చిన 300 మందితో దావీదు ఒక కొండ మీద, అనగా కర్మేలు పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. ఆ కర్మేలు పర్వతం మీద ఒక కుటుంబం ఉంటుంది. ఆ భార్యాభర్తల పేరు ఏంటి అంటే నాబాలు, అబిగ్నయేలు. నాబాలు అనే పేరుకు మోటువాడు, మొరటోడు అని అర్థం. పేరుకు తగినట్లు నల్లోడు కూడా, మొరటోడు. అలాగే ఆ భార్య పేరు అబిగయేలు. ఆమె చాలా సౌందర్యవంతి, సుబుద్ధి కలిగింది, పేరుకు తగినట్లుగానే గుణవంతురాలు. అయితే ఆ పర్వతం మీదకి ఎందుకు ఆ కుటుంబం ఉంది అంటే, కర్మేలు పర్వతం మీద విస్తారమైన మేత ఉంది, పచ్చని చేలు ఉన్నాయి, పచ్చని చెట్లు ఉన్నాయి. కనుక నాబాలు గారికి ఆస్తి ఉంది. ఏంటి ఆయనకున్న ఆస్తి అంటే గొర్రెలు, మేకల మందలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో వారికి అయితే చక్కని మేత దొరుకుతుందనే ఉద్దేశంతో కర్మేలు పర్వతం మీద తనకి ఎలాగో స్థలం ఉంది, ఆస్తి ఉంది కనుక అక్కడ దగ్గరగా ఉంటుంది, తనకి బాగుంటుందనే ఉద్దేశము చేత ఆ పర్వతాన్ని అతడు ఆ పర్వతంలో కాపురం ఉంటూ తన మందలను మేపుకుంటున్నాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ నాబాలు ఉంటున్న ప్రాంతంలోనే దావీదు ఉండడం, దావీదు యొక్క సైన్యము లేదా 300 మంది తనతో పాటు ఉన్న సహచరులు ఆ పర్వతం చుట్టూ కాపలా కాస్తున్నారు. ఎందుకంటే సౌలు అనే రాజు మామగారు తన అల్లుడిని చంపడానికి ఏ దిక్కునే నేను ఎక్కువ వస్తాడేమోనని పర్వతం చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఆ కాపలా కాసే ప్రయాణంలో ఏ పులిని కానీ, ఏ నక్కలు కానీ, ఏది ఈ గొర్రెల మందలకి, మేకల మందకి తగలకుండా కూడా కాపలా కాస్తున్నారు. నాబాలు ఒకానొక సమయమున బాగా ఎదిగిన ఆ మేకలు, గొర్రెలు బట్టి బొచ్చు కత్తిరించు కాలం అనేది ఒక పండగ చేసుకుంటారు. ఆ పండగ చేసుకొని ఆ గొర్రెలన్నీ తీసుకొని వెళ్ళి బొచ్చు కత్తిరిస్తారు. బాగా ఇన్కమ్ వస్తుంది, డబ్బు వస్తుంది కనుక ఓ పండగ చేసుకుంటున్న సమయంలో
నాబాలు గారి దగ్గరికి దావీదు ఒక వర్తమానం పంపించబోతున్నాడు. ఏంటి ఆ వర్తమానం అంటే, మరి మీతో పాటు మేము కూడా కొంతకాలం పనిచేసాం కాబట్టి, మీ గొర్రెల చుట్టూ కాపలా కాసాం కాబట్టి మాకు కూడా మాకు ఏమైనా కనికరించండి అనే ఉద్దేశంతో ఇదిగో మనం చదువుకున్న మాటను ఒక వర్తమానంగా పంపిస్తున్నాడు. ఏమో తెలుసా? దావీదు అంటున్నాడు కదా, నాబాలుతో ఈ మాట చెప్పు, ఆ భాగ్యవంతుడు. చెప్పండి, ఎవరంటే ఆయన భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతునికి క్షేమం కలుగుతుంది. ఈరోజు ఎవరి కొద్ది క్షేమం? అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం మనం. ఈ మధ్య ఒక ఆటో టైటిల్ కూడా ఇలా రాస్తున్నారు, అందరూ బాగుండాలి, అందులో మీకు ఎలా తెలుసు? అందరూ బాగుండాలంటే అందులో నేను ఉండాలి అంటున్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాబాలు దగ్గరికి ఏ వర్తమానం పంపిస్తున్నాడు దావీదు అంటే, నీకును నీ ఇంటికిని నీకు కలిగినంతటికి క్షేమమగునుగాక, క్షేమము కలుగునుగాక అనే వర్తమానాన్ని పంపిస్తున్నాడు. అబ్బాయి, నీ ఇల్లు బాగుండాలి, నీ కాపురం బాగుండాలి, నీ ఆస్తిపాస్తులు బాగుండాలి, నీకు క్షేమంగా ఉండాలి. ఈరోజు క్షేమం అందరికీ కావాలి, ఆరోగ్యం అందరికీ కావాలి, ఆశీర్వాదం అందరికీ కావాలి, క్షేమము అందరికీ కావాలి. ఈ క్షేమం అనేది కేవలం మన ఒక్కరికే కాదు. మనం ఒక్కరం బాగుంటే చాలు అనుకుంటావా? ఒకవేళ మనకి ఎవరైనా ఏమైనా వరం ఇచ్చారనుకోండి, ఏమండి మా పిల్లలకు కూడా ఇవ్వండి అంటాం. ఎందుకంటే మనతో పాటు మన కుటుంబం, మనతో పాటు మన బిడ్డలు, మనతో పాటు మన సంతానం అంతా కూడా బాగుండాలి అని కోరుకునే వాళ్ళం. కాబట్టి దావీదు గారు, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన సమస్తములకును క్షేమము కలుగును గాక అని చెబుతూ, ఈరోజు వాక్యము నేను ధ్యానించడానికి నాకు దేవుడిచ్చిన ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో మాట ఏంటో తెలుసా? ఆ భాగ్యవంతుడితో చెప్పు అంటాడు. ఇక్కడ మీకు మిమ్మల్ని కొంతమందికి పరిచయం చేస్తాను. దావీదు మహారాజు లేదా దావీదు గారు ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. నాబాలు అనే అంతటి వ్యక్తి సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనములో దావీదు గారు నాబాలుకు పంపిస్తున్న ఈ వర్తమానం చెప్తున్నట్లు మన యేసయ్య మనతో ఒక మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నీకును నీ ఇంటికిని నీకు కలిగిన సమస్తములకును క్షేమము కలుగునుగాక. చూసారా? ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట దావీదు నాబాలుకు పలికితే మన ప్రభువు మనకి పలుకుతున్నాడు. కానీ ఒకసారి చరిత్ర నేను ఆలోచన చేశాను, ఈ మాటలు పలికాడే కానీ నాబాలు ఆ మాటలను నిలబెట్టుకోలేకపోయాడు. వర్తమానం తన దగ్గరికి వచ్చేటప్పటికి, అహో అలాగా దావీదు గారు, సమూయేలు గారు అలాగా సౌలు గారి అల్లుడా, రాజుగారి అల్లుడా ఇబ్బందుల్లో ఉన్నాడా, నా యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడా, నేను తప్పకుండా చెయ్యాలి అని చెప్పవలసిన వాడు దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, వాడికి నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్లుగా పలికాడు. దావీదుకు కోపం వచ్చింది, కత్తి చేట పట్టుకొని బయలుదేరాడు. కానీ తన భార్య అయిన అబిగయీలు యొక్క మంచి జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె సలహాల మేరకు ఆ రోజు అతడికి మరణం తప్పిన ఈ సమాచారం తెలుసుకున్న నాబాలుకు మట్టుగా తెల్లవారు గుండాగి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనందరిని ఆశీర్వదించేవాడే, కానీ మనమే ఆశీర్వాదాన్ని ఏం చేసుకోలేము, నిలబెట్టుకోలేము. అందుకని దైవజనులు జనకులు దేవదాస్ దగ్గర పాట రాస్తూ, ఆశీర్వాదించుట నా శక్తి ఇష్టము, ఆశీర్వాదించుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టము, యేసు ప్రభువా నా హితబోధకుండ, యేసు ప్రభువా నా హితబోధకుండ. బలో యేసు మహారాజుకి. దావీదు గారి చెప్పిన ఆ దీవెన, దావీదు గారి ఇచ్చిన ఆ దీవెన నాబాలు నిలబెట్టుకోలేకపోయాడు. నీకు క్షేమం కలుగుతుంది, నీ ఇంటికి క్షేమం కలుగుతుంది,
నీ సమస్తానికి క్షేమం కలుగుతుంది అని చెప్పాడే కానీ ఆ క్షేమాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మరి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సంగమా, దేవుడు ఎన్నో దీవెనలు మనకిస్తున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు మనకిస్తున్నాడు, ఎంతో కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి మనము నిలబెట్టుకోగలుగుతున్నామా? మనందరం చదువుకున్న ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఈ మాటే ఆ కథలో మనకు ఎక్కువగా కనబడుతుంది. దేవుడు అంటే ఒక వ్యక్తిని కనికరించి బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చాడంట. ఏమిచ్చాడు? బంగారు గుడ్డు పెట్టే బాతో కోడో ఇచ్చాడంట. ఏం చేయాలి? రోజుకో గుడ్డు పెడుతుంది, దాన్ని తీసుకొని వెళ్ళడం, అమ్ముకోవడం, కావలసిన సరుకులు తెచ్చుకోవడం, ఆ రోజు గడపడం. గమనించండి, ఒక వారం రోజులు రోజుకో గుడ్డు పెడతా ఉంటే తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, అమ్ముకుంటున్నాడు, వస్తున్నాడు, ఆ రోజుకి ఏ ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నాడు. ఈలోపు ఎవరో సలహా ఇచ్చినట్లుగా ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంట. చెప్పండి, ఏం ఆలోచన? రోజుకు ఒక గుడ్డు అయితే ఏం బాగుంటుంది, దాన్ని కోసి దానిలో ఉన్న గుడ్లన్నీ తీసేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన చేత ఏం చేశాడు? దాన్ని కోసి ఓపెన్ చేసి వస్తే ఉంటారా గుడ్డు? మనందరికీ తెలుసు గుడ్లు ఎలా వస్తాయి. ఏ రోజుకి ఆ రోజు ఉత్పత్తి అయ్యి ఒక్కొక్క గుడ్డుగా బయటకు వస్తుంది. కానీ అత్యాశకు పోయాడు, ఉన్నది పోగొట్టుకున్నాడు, అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుడు నిన్ను, నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి దేవుడు ఆశీర్వాదమిస్తాను, దీవెనిస్తాను, కనికరానిస్తాను అని అంటా ఉంటే కొన్నిసార్లు మన ప్రవర్తన తీరును బట్టి, మనకున్న గుణగుణాలను బట్టి మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. మరొకసారి ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ చరణములో, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన సంతటికి క్షేమమగునుగాక. చాలండి. ఎవరికి క్షేమం? ఎవరింటికి క్షేమం? ఎవరికి కలిగిన సమస్తానికి క్షేమం అని అంటే ఒక అర్హతను చూపిస్తున్నాడు. ఏంటి అర్హత? భాగ్యవంతునికే అర్హత. చెప్పండి, ఎవరికంట? మనమందరం కూడా భాగ్యవంతులం అవ్వాలి, మనమందరం కూడా భాగ్యవంతురాలు అవ్వాలి. ఈరోజు మనం కనుక భాగ్యవంతుల లిస్టులోనికి వస్తే, ఈరోజు కనుక మనం భాగ్యవంతులమైతే నో డౌట్ ఈ దీవెన మనకి, ఈ ఆశీర్వాదం మనకి, ఈ మేలు మనకి. దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదములన్నిటినీ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. మరి మనం ఏమవ్వాలి? ఇప్పుడు భాగ్యవంతులం అవ్వాలి. బైబిల్ గ్రంథంలో నేను ఆలోచన చేశాను, ప్రభువా ఎవరు భాగ్యవంతులు, ఎవరికి భాగ్యాన్ని ఇస్తావు అని ఆలోచన చేస్తే కొన్ని అనుభవాలు ప్రభు నాతో మాట్లాడారు. నేను దాన్ని మీకు అందిస్తాను. ఆది కాండము మొదటి అనుభవంలోకి వెళ్తున్నాం. ఆది కాండము 30వ అధ్యాయం 13వ చరణాన్ని చదువుకుందాం. ఆది కాండం 30వ అధ్యాయం 13వ వచనం. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. చాలండి. లేయా యాకోబు యొక్క పెద్ద భార్య. ఈ లేయా అనే ఆమెకి రేచీకటి ఉంది. ఈమె కళ్ళు మంచివి కాదు, చిన్న కళ్ళు అంటారు. రేచీకటి కలిగిన కళ్ళు జబ్బు కలిగిన లేయాని భర్త ప్రేమించడం మానేశాడు. కానీ కనికర్మ కలిగిన దేవుడు ఆమెను దృష్టించి ఆమె భర్త ద్వారా ఈ లేయా గారికి కొంతమంది బిడ్డలకు అవకాశం పుట్టేటట్లుగా చేశారు. ఈ లేయా ఒక బిడ్డను కన్నది. అప్పటికి 4 బిడ్డలు కనేసింది. ఈ తరువాత 5వ సంతానం అనుకుంటా ఈ బిడ్డను కనేటప్పుడు ఏమనుకుంటుందంటే, అందరూ నన్ను భాగ్యవంతురాలు అంటారు, నేను ధన్యురాలిని,
నేను భాగ్యవంతురాల్ని, అందరూ నన్ను భాగ్యవంతులు అవ్వాలని చెప్పి నా కొడుకుకి భాగ్యవంతుడు అని పేరు పెడతాను అంటుంది. ఆషేరు అంటే అర్థము భాగ్యవంతుడు అని అర్థం. నా కొడుకు నేను పిలిచినప్పుడల్లా, నా కొడుకు పేరు ఎత్తినప్పుడల్లా నాకేం గుర్తు రావాలంటే, నేను గుర్తు రావాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం గుర్తు రావాలి, దేవుడు నాకు ఇచ్చిన క్షేమం గుర్తు రావాలి. కాబట్టి నేను భాగ్యవంతురాలుని అంటుంది. దేవుడు అనేసుకుంటే మట్టుకు అయిపోతా భాగ్యవంతురాలు అని అంటే, ఈ ఆషేరును దేవుడు దీవిస్తూ ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24-25 వచనాలు ఇలా అంటున్నాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును దీవిస్తూ 33వ అధ్యాయం 24-25 వచనాలు. ఆషేరును దేవుడు మోషే గారి చేత దీవిస్తూ ఇలా అంటున్నాడు. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిను, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనిను, నీ కొమ్ములు ఇనుపవనియు ఇత్తడివనై ఉండు, నీవు బ్రతుకు దినములన్నీలో నీకు విశ్రాంతి కలుగును. చాలండి. ఆషేరును దీవిస్తూ, ఆషేరు నీవు నీ సహోదరులందరికంటే భాగ్యవంతుడు అవుతావు, మీ సహోదరులందరికంటే నీకు ఆశీర్వాదం కలుగుతుందని చెబుతూ, ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? నీ మీద దేవుని కటాక్షం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముందంట? దేవుని కటాక్షం ఉంది. నీవు దేవుని కటాక్షం పొందిన వాడివి. దేవుని కటాక్షం ఎవరి మీద అయితే ఉంటుందో, దేవుని కనికరం ఎవరి మీద అయితే ఉంటుందో, దేవుని కనికరము, దేవుని కటాక్షం ఎవరి మీదకి వస్తాయంటే, పాపము లేని జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, దేవునికి దగ్గరగా కలిగిన జీవితం, ఏ విశ్వాసి, ఏ కుటుంబం, ఏ సహోదరుడు దగ్గరగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారిని దేవుడు ఏమని పిలుస్తారంటే భాగ్యవంతులు అని పిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇశ్రాయేలుతో దేవుడు 29వ వచనం, అదే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించు నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు గురించి చెబుతూ, అందులో ఉన్న ఆషేరు గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తూ, మీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, ఎందుకంటే ఇంతమంది కుటుంబాల్లో 12 మంది మగబిడ్డలు, ఒక అమ్మ ఆడపిల్ల ఉన్న ఈ ఇశ్రాయేలు గోత్రంలో నీవు దేవుని కటాక్షాన్ని పొందడానికి నువ్వు అర్హుడుగా సంపాదించుకున్నావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం మందిరానికి వస్తాం, అందరము దేవుని దగ్గరికే వస్తాం, కానీ చాలామంది దేవుడు దీవెనలు పొందుకోరు. కారణం ఏంటయ్యా అంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు సన్నిధిలో పాటలు వినబడుతున్నప్పుడు తప్పట్లు కొట్టాం, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకోం, వాక్యం చెప్తున్నప్పుడు దిక్కులు, వాక్యం చెప్తున్నప్పుడు నిద్రావస్థ, వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు చూడడం, వాక్యం చెప్తున్నప్పుడు మొబైల్ చూడడం వంటివి చేయడం బట్టి ఏ దీవెని కోల్పోతున్నామంటే, దేవుడు మనకిచ్చిన కటాక్షము, దేవుడి యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత మనం కోల్పోతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆశీర్వాదములకు ఎందుకు అర్హత సంపాదించుకోలేకపోతున్నారంటే, దీన్ని నేను ఒక సైంటిఫిక్ గాను, ఒక మాన్యువల్ గాను మీకు చెప్తే అర్థమవుతుంది. నా ఆత్మీయురాలు నాకు చెప్పిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుని మందిరానికి మనము గుమ్మం దగ్గర ప్రవేశించేటప్పటికంట మన కుడి చెయ్య దేవుని హస్తము, మన ఎడమ చెయ్యము దెయ్యము హస్తం పట్టుకుంటుందంట. ఈ చెయ్యేమో దేవుడు పట్టుకుంటాడు, ఈ చెయ్యేమో దెయ్యం పట్టుకుంటుందంట. వీళ్ళిద్దరితో పాటు మనం దేవుని మందిరానికి వస్తామంట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, తప్పట్లు కొట్టి, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్య ధ్యానంలో వింటూ, ప్రార్థనలు ఏకీభవిస్తూ, దేవుని కార్యక్రమాల్లో శ్రద్ధాభక్తి వహిస్తే, అదేనండి ప్రసంగి 5:1, యెహోవా సన్నిధిలో నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటే, దేవుని మీద దృష్టి పెట్టి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే,
దెయ్యం అంటే నీతో ఉండలేదంట, దెయ్యం అంటే నీ చెయ్యి విడిచిపెట్టేస్తుందంట. అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరిని పట్టుకొని వెళ్తావు తెలుసా? యెహోవా హస్తాన్ని పట్టుకోనంట మనం బయటికి వెళ్తామంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలా కాదని దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు తప్పట్లు కొట్టక, ప్రార్థన జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొనక, వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తూ వచ్చి నిద్రపోతూ, ఏమండి భారముగా, ఏదో కష్టముగా, ఏదో ఇబ్బందిగా దేవుని మందిరంలో ఉంటే ఏమి రాదు, దేవుని ఆశీర్వాదం రాదు కదా. ఇంకో మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మన చేయి వదిలేస్తాడు, దెయ్యము మన చేయి పట్టుకుంటుందంట. అందుకని గుడికి వెళ్ళానే కానీ నాకు ఏ ఆశీర్వాదం రాలేదేంటి, మందిరానికి వెళ్ళాను కానీ ఏంటి నాకేం దీవెన రాలేదు, మందిరానికి వెళ్ళా ఏంటి కచ్చిపిచ్చి, మందిరానికి వెళ్ళినా నాకేంటి అవస్థ అంటే, బైబిల్ చెప్తున్నా ఒక సత్యమేటో తెలుసా? దేవుడిని విడిచి దెయ్యాన్ని వెంబడించావు. దేవుడి మందిరంలోకి వచ్చినంత మాత్రాన దేవుడు దీవించాడు, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అన్నాడు, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడంట ఇలా అనొచ్చా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలంట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలంట. మన చూపు, మన ఆలోచన, మన నడక, మన నడవడిక అన్నీ ఎవరి మీద ఉండాలి? సామెతలు అంటాడు కదా, నీ కళ్ళు అటు ఇటు చూడక తిన్నగా చూడాలి. పక్కన ఇటే పక్క కుడి వైపు డిస్టర్బెన్స్, ఎడం వైపు డిస్టర్బెన్స్. 91వ కీర్తన అంటాడుగా, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడం పక్కన 10,000 మందికి కూడినను, ఏ అపాయం నీకు సంభవించదు. నువ్వు దేవుని మీదకి వచ్చినప్పుడు నీ దృష్టి, నీ ఏకాగ్రత దేవుని మీద పెడితేనంట దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు సర్వ సమృద్ధిగా పొందుకుంటావు. నేను అనేకులు భాగ్యవంతులు అంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నీతో పాటు నీ గృహానికి వచ్చాడు, నీకు దీవెనిచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుడు మన పక్కనుంటే ఏ తక్కువ చెప్పండి. కాబట్టి దేవుడు మనతో ఉండులాగున శ్రద్ధతో దేవుడి మందిరానికి వస్తే మనము, దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడో తెలుసా? అన్ని జిల్లు మనల్ని ఏమని పిలుస్తారో తెలుసా? భాగ్యవంతులు అని పిలుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి అనుభవం. నాబాలుకి భాగ్యవంతులను దీవించాడే కానీ దీవులను నిలబెట్టుకోలేకపోయాడు. మనం కూడా అయ్యగారు వాక్యం చెప్పొచ్చు, దీవించవచ్చు, అందరితో పాటు దీవెనలు ఇవ్వచ్చు. నీ చెయ్యి మీద, నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థనలు చేయొచ్చు. ఎన్ని చేసినా చెప్పండి, దేవుడు కనుక నీ చెయ్యి విడిచిపెట్టేస్తే పాస్టర్ గారు ఏమైనా చేయగలరా? భక్తులు ఏమైనా చేయగలరా? ఎన్ని ప్రార్థనలు ఏమైనా చేయగలవా? కాబట్టి గమనించండి, దేవుడు దీవెనలు రావాలంటే మన అలవాట్లు, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అప్పుడే జనులందరూ మనం చూసి, ఇదేంటి వీడికి ఎంత ఆశీర్వాదం, వీడు భాగ్యవంతుడురా, దాన్ని నక్కతో తొక్కొచ్చారని చూడండి. అలాగా రెండో అనుభవం దగ్గరికి వెళ్ళిపోతున్నాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్తులు ఉన్నారు. వారంట దరిద్రులు కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, ప్రజల్లో గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఎవరి దగ్గర గుర్తింపు ఉందంట? దేవుని దగ్గర గుర్తింపు ఉంది. మీరు మొదటి అధ్యాయం కానించి మీరు ఇంటికి చదువుకుంటే, దేవుడి దగ్గరికి గుర్తింపు పొందినవాడు వచ్చాడంట, మనుషుల దగ్గర గుర్తింపు పొందినవాడు వచ్చాడంట. మనుషుల దగ్గర గుర్తింపు పొందేవాడు ఎలా ఉంటాడు? ఈ చేతికి ఒక 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో కుక్క కేసినట్టు లావు గొలుసు వేసుకొని, ఏమంటే పట్టు వస్త్రాలు వేసుకొని, ఒక ఆయన ధీమాగా తెచ్చుకుంటూ వస్తున్నాడంట, ఒక ఆయన పేద వస్త్రాలు వేసుకొని వస్తున్నాడంట. విచిత్రం ఏంటంటే, ఈ ధనవంతుడిని చూసి, ఈ డబ్బున్న వాడిని చూసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి అన్నారంట. ఈ పేదవాడిని చూసి నువ్వు అటు కూర్చో అన్నారంట. వీళ్ళిద్దరిని దేవుడు మందిరంలో ఉంచి ఇలా అంటున్నాడు, డబ్బు ఉండడం గొప్ప కాదు, దేవుని ఏర్పాటు ఉండాలి. దేవుని ఏర్పాటులో మనం ఉంటే అతడు దరిద్రుడైనను అతడి విశ్వాసం అతడిని భాగ్యవంతుల్లోనికి తీసుకొస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నిన్ను ఎంత నమ్ముతున్నావు?
ఈరోజు చాలా మంది దేవుడు మేలు చేస్తేనే దేవుడు, కష్టాలు వస్తే దేవుడు కాదు, ఇబ్బందులు వస్తే దేవుడు కలిసి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ వింటున్నాను, ఇది నా 10 సంవత్సరాల క్రితం నేను ఈ మాట విన్నాను. మేము కైకలూరులో ఉన్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు, దేవుడు మాకు కలిసి రాలేదండి అని. ఏంటంట, ఇది కూడా ఉంటుందా? నాకు అప్పుడు అనిపించింది, ఏంటి దేవుడిని కలిసి వచ్చే దేవుడు ఉంటాడు, కలిసి దేవుడు కూడా ఉంటాడా అని. వీళ్ళేమో ప్రియమైన దేవుడు పెట్టినారా, చాలా చోట్ల ఏర్పాటు స్థలాలకు వెళ్తారు కానీ ఏర్పాటు వ్యక్తులుగా ఉండరు, దేవునికి ఇష్టమైన జనంగా ఉండరు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడంట, ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు అని. ఇంకో మీకు బాగా చెప్పేయాలంటే, పరిశుద్ధులకి కొన్ని తగవు. దేవుడు ఏర్పాటు జనం ఎలా ఉంటారంటే, మీరు రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకోండి. తమ జీవితమును, తమ దేహాన్ని దేవునికి అర్పించి సజీవ యాగముగా నమ్మి బాప్తిసం పొంది, ఏవి ఉత్తమమో, ఏవి అనుకూలమైనవో, ఏది గుణమైనవో వాటిని ఏర్పాటు చేసుకొని బ్రతుకు మార్చుకొని, డబ్బు లేకపోయినా మంచి బుద్ధితో, మంచి ప్రార్థనతో మారు మనసు పొంది నూతన పరచబడిన అనుభవాలతో ఉంటారట. వీళ్ళకి అందం లేకపోవచ్చు, వీళ్ళకి డబ్బు లేకపోవచ్చు, కానీ వీళ్ళ హృదయం అంట పరిశుద్ధమైనది. లేవికాండంలో చూస్తావు కదా, దేవుడు అంటే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటేనంట వాళ్ళు వేరు చేస్తాడంట లోకం నుండి, అనగా బాప్తీసులోనికి నడిపిస్తారంట. ఈ బాప్తీసులో నమ్మకంగా బతకగలిగితే దేవుడి ఏర్పాటు జనంగా ఉంటామంట. విశ్వాసవంతు మనం ఏమవుతామంటండి, భాగ్యవంతులం అవుతామంట. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన జనంగా మనం ఉన్నామా? ఈరోజు ఇంకా దేవుడిని నమ్ముకొని కూడా అమ్ముకునేవాడిగా జీవిస్తున్నామా? నేను ఈ మధ్యకాలంలో ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలో ఉన్న వాళ్ళని అడిగాను, అమ్మ మీరు 2 సంవత్సరాలు దేవుని మందిరంలోకి వస్తున్నారని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను విన్నది ఏంటి అంటే, అయ్యా మేము 7 వారాల నుంచి వస్తున్నామని అన్నారు. ఏంటంటే 7 వారాలు ఏంటి, నాకు అర్థం కాదు. మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. అయ్యా ఒక 4 రోజుల నుంచి వస్తున్నాము, 2 నెలల నుంచి వస్తున్నాం అంటే బాగుంటుంది, కానీ వారాలేంటి? అప్పుడు నేను ఆరా తీయగా తెలిసిన మాట ఏంటంటే, ఆవిడ ఆ చర్చి ఆవిడ కాదంట. ఆవిడ కేవలం స్వస్థతల కోసం, కేవలం ఏమంటే అనారోగ్యాల కోసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఇది మాలాంటి ఒక అయ్యగారు అన్నాడంట, నువ్వు 7 వారాలు దేవుని మందిరానికి రా అమ్మ, దేవుడు కార్యం చేస్తాడని. అసలు వారాలు ఎందుకు పెడతారో తెలుసా? ఒక అన్య విశ్వాసి క్రీస్తులోనికి 1 రోజు వచ్చి 2 రోజులు వస్తే ఆమె ఎదగలేదని చెప్పి వారాలు అని వక్క పెట్టామనుకోండి, ఆ క్రమం చేత అయినా సరే దేవుని దగ్గరికి రావడం, ఇలాంటి దేవుని వాక్యం 1ో 2 ఆవిడ చెవిలో పడడం, ఆవిడ అందులో విశ్వాసం ఉంచడం, దేవుడిని తెలుసుకోవడం, దేవుడి కార్యం చేసినప్పుడు దేవునికి సాక్షిగా ఉండడం, ఆ సంఘంలో స్థిరపడిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను విన్నదేంటో తెలుసా? ఆ మందిరంలోనంటే స్వస్థత అయిపోయిన తర్వాత జనాలు రావట్లేదంట. మళ్ళీ నేను అడిగాను, సేవకుడా ఎందుకు ఇలా అంటే, ఏమంటే వచ్చిన వాళ్ళందరూ స్వస్థతల కోసమే. నేను అన్నాను, నువ్వు కూడా స్వస్థత ప్రార్థన చేసుకుంటావు. ఈరోజు చాలా మంది స్వస్థతే మంచిదే కాదంటలా, కానీ స్వస్థతల పేరు చెప్పి కేవలం స్వస్థతలు కాదండి, దేవుళ్ళో నిలబెట్టగలగాలి మనం. దేవుడు గొప్పవాడని చెప్పాలి. ఈరోజు చాలా మంది మందిరాలు గొప్పవి. ఈరోజు చాలా మంది ఆర్భాటాలకు పోయి మందిరాలు గొప్పగా పెద్ద పెద్ద బిల్డింగులు చేత. ఏమండి, నేను ఒక చోటుకి వెళ్ళాను, అసలు నేను 16 కోట్లు పెట్టి కట్టానంట మందిరం. ఎన్ని కోట్లు? మన పక్కన పాడు ఉంది, బాపులపాడు, నేను పేరు చెప్పలేండి. 2.5 కోట్లు పెట్టి కట్టారు. మందిరం చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి, కానీ విశ్వాసంలో సన్నగిలిపోతున్నాయి. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేటి ప్రస్తుత సమాజం నమ్మి బాప్తీసం పొందడానికి వెనకం చేస్తున్నారు. అమ్మ బాప్తీసం తీసుకోమంటే ఏమన్నారంటే, నా కొడుకు పిల్ల అవ్వాలండి, నా కూతురికి పిల్లలు పుట్టాలండి. ఇదేనా విశ్వాసం అంటే? బాప్తీసాలు ఎందుకు పోవాలి, ఎందుకు పుచ్చుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అంటే, గమనించని ప్రేమ దేవుని పెట్టాలా, పెళ్ళవుతాకో పిల్లలు పుట్టడానికో కాదండి బాప్తీసాలు తీసుకునేది. యేసయ్య అంటే ఏంటో నేను తెలుసుకున్నానండి. నేను దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఆయన నాకు కావాలనిపించిందండి. అందుకే నేను ప్రభువుని ఎరిగి నమ్మి బాప్తీసం పొందాను. దేవుని ఏర్పాటు జనంగా నేను ఉండాలి. నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. పాపం అంటే ఏంటో తెలుసుకున్నా, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నా. కాబట్టి ఈ లోకానికి వేరే దేవునికి దగ్గరగా బ్రతకాలనుకోవడం ఒక భాగ్యవంతుని యొక్క లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. భాగ్యవంతుడు డబ్బులు అంతస్తుడు, డబ్బులో భాగ్యవంతుడు అవడేమో కానీ దేవునిలో, ఆయన ఏర్పాటులో, ఆయన విశ్వాసములో ఏమవుతాడంట? భాగ్యవంతుడు అవుతాడంట. ఒకవేళ మీరు డబ్బుంటేనే గొప్పవాడేమో, డబ్బుంటేనే భాగ్యవంతుడేమో, డబ్బుంటేనే ఉన్నతమైన పదం అనుకుంటున్నారేమో. దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే
అంత భాగ్యవంతుడు అంటే. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట చూడండి, కీర్తన గ్రంథం 112వ కీర్తన 5వ చరణము. 112వ కీర్తన 5వ వచనము. ఇక్కడ ఏమంటున్నాడు? దయాళులను అప్పించువాడును భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు అంటే అండి? దయాళులను ప్రేమించడం. దయాళులు అంటే దిక్కుమాలిన వారు, అర్జించిన వారు చేయి చాపి మాకు ఈరోజు దయ చూపించండి, ఏదైనా ఉంటే ఒక రూపాయి వేయండి, కనికరం చూపించనని పేదవాడు, ఈ పేదవాడిని ప్రేమించిన, పేదవాడికి ఒక రూపాయి కానుక వేసిన, పేదవాడి యందు జాలి మనసు కలిగిన ఏ వ్యక్తి అయినా ఎవడంటే అతను భాగ్యవంతుడు అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర చేయి చాపి అర్జించినప్పుడు మనం సహాయం చేయగలుగుతున్నామా? సంవత్సరానికి ఒక పర్యాయమైన ఇతరులకు మనము సహాయం చేయగలిగే వారముగా ఉన్నామా? ఏంటి పేదవాళ్ళ పట్ల చూడగానే కనికరం కలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలాసార్లు చెప్పారు, పేదవాడు చూసినప్పుడు నీకు 2 పూటలు అన్నం తిని ఒక పూట ఏమండి పేదవాడు వచ్చి ఈరోజు అన్నం తినలేదు అన్నప్పుడు వాడికి ఇచ్చేయి. మీ దగ్గర 2 జతలు ఉన్నప్పుడు పేదవాడు వచ్చి నాకు కట్టుకోవడానికి బట్టలేదు అన్నప్పుడు ఒక జత ఇచ్చేయి. కారణం ఏంటి తెలుసా? పేదవాళ్ళని కనికరించడం అంట యెహోవాకు అప్పివ్వడమేనంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరికైనా అప్పిచ్చామా? చాలాసార్లు అప్పిస్తూ ఉంటాం. 100 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో, 1000 రూపాయలు తీసుకో అని. కానీ దేవుడికి అప్పివ్వగలిగే ఏ రోజైనా? దేవుడికి అప్పివ్వడం అంటే ఏంటో తెలుసా? ఎవరైనా సరే నీ దగ్గర చేయి చాపి అయ్యా మాకు సహాయం చేయండి అంటే సహాయం చేయి. మళ్ళీ చెప్తున్నాను, అలా అని చెప్పి కాళ్ళు చేతులు బాగుండి ఏమంటే సంఖ్యలో పిల్లల్ని వేసుకొని ఊరూరా తిరిగి బ్రతికే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అలాంటి వారికి రూపాయి వేయకపోయినా పర్లేదు. పేదవాళ్ళు అంటే ఏమండి చెప్పచ్చుకొని ఏమండి తిరిగే వాళ్ళే కాదు, ఆర్థిక పరిస్థితుల సంక్షోభం చేత తినడానికి తిండి లేక, అడగడానికి కూడా మొహం చాలక మన ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. ఎవరైనా అన్నం పెడితే బాగుండు, ఎవరైనా బట్టలు ఇస్తే బాగుండు, ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండని ఏమండి దేవుడి వైపు చేతులు చాచుతూ అర్జించే కొంతమంది పేదవాళ్ళు ఉంటారండి. అటు వారి పట్ల మనం ఏం చూపించాలంట? జాలి చూపించాలి. అలా జాలి చూపించగలిగే దయాళులను ఎవరైతే జాలి చూపిస్తారో వాళ్ళు ఎవరంటే దేవుని దృష్టిలో భాగ్యవంతులు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. షేబా దేశపు రాణి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చి ఆయన చూచి ఈ సాక్ష్యం ఇస్తుంది. చెప్పండి అమ్మా. అయినను నేను వచ్చి కనులారా చూచి చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఉంటిని చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విడిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు, నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అబ్బా, షేబా దేశపు రాణి సొలొమోనుని పరీక్షిద్దామని వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నడిచే తీరు, కట్టుకున్న బట్టలు, ఆయన కింద పనిచేసే పనివారిని కూడా చూసి మాటలు చెప్తుంది. అయ్యా రాజుగారు, సొలొమోను గారు, ఇంతవరకు నేను విన్నది వేరయ్యా, ఇప్పుడు నేను కనులారా చూశాను. ఏంటో తెలుసా? నువ్వు చెబుతూ ఉంటే ఏది ఎక్కడ ఎలా అలంకరించాలో, ఏది ఎలా చేస్తే ఒక లైన్, ఒక పద్ధతి ఉంటుందో, నీ చేతి కింద ఉన్న నీ దాసులు నీ జ్ఞాన వచనములను వింటున్నప్పుడు వాళ్ళు ఎవరంటండి? భాగ్యవంతులు. దీన్ని నేను ఇలా అంటాను, దేవాతి దేవుడు తన దాసుల చేత ఎంతో సువార్తను ప్రకటిస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని విని దానిని మనసులో పెట్టుకొని అన్వయించగలిగితే, అంటే ఈ బైబిల్లో ఏదైతే చెప్పబడుతుందో
దైవజనుడు మీకు చెప్పినప్పుడు, ఓహో నేను ఇలా నడుచుకోవాలా, నేను ఇలా చెయ్యాలా, నేను ఇలా జీవించాలా, నేను ఈ వీటిని దూరం పెట్టుకోవాలా, వీటికి దగ్గరగా ఉండాలా అని చెప్పి బైబిల్ని, దేవుని వాక్యాన్ని చెబుతున్న సేవకుడి యొక్క మాటలను అర్థం చేసుకొని గుండెల్లో పెట్టుకొని వాటిని ఆచరించేవారంట ఎవరు? భాగ్యవంతులు. ఇలా చెప్తాడు, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచేవాడు చెప్పండి భాగ్యవంతుడు. పిల్లవాడు ఏం చేస్తాడు? ఓహో ఇది ఒక డెసిషన్ తీసుకుంటాడు, నేను ఇది చేయకూడదు, నేను ఇది చెయ్యాలి, ఇది చేస్తే దేవుడు నా మీద కోపడతాడు, ఇది చేస్తే దేవుడు నాకు దూరం అవుతాడు అని దేవుని వాక్యాన్ని దైవజనుల నోట చెబుతున్న ప్రతి మాట యందు శ్రద్ధ నిలిపి ఆ వాక్యాపై ఆసక్తి ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకొని, నా కొరకే కదా యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు, నేను మళ్ళీ ఆయనను సిలువ వేయకూడదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? మీరు ఇంటికి చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకుంటే, ఒకసారి ఆ మాటలు చదివి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 6 వచనాలు. కాబట్టి నిర్జీవమైన క్రియలను మారు మనసు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మమును కూర్చిన బోధయు, హస్త నిక్షేపమును. మీరు ఇంటికి రాక అన్ని చదవండి. 4వ వచనం కాడి నేను చదువుతున్నాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యములను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రథమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారై తమ విషయములో దేవుని కుమారులను మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనస్సు పొందనట్టి అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఈ నాబాలు కూడా దేవుని మాటలు చెప్పిన మాటలు శ్రద్ధ పెట్టలేదు. ఎవరికో దాన ధర్మాలు చేసే మనసు లేదు, ఎవరి పట్ల విశ్వాసం ఉంచలేదు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని కటాక్షం అసలే పొందలేదు. అందుకని ఏమిటి ఆ భార్య ఎబిగయీలు చేత దీవెన పొందినప్పటికీ కూడా నాబాలంట బాగా తాగి తెల్లవారున ఏంటే అని అడిగితే ఏమీ లేదండి, దావీదు గారు కత్తి పట్టుకొని బయలుదేరాడు 300 మందిని వేసుకొని, ఈ పాటికి మీరు చచ్చూరుకునేవారు అని చెప్పగానే ఆ మాటకి గుండె ఆగిపోయంట నాబాలు చచ్చిపోయాడు. కానీ అంతకు ముందు రోజే ఒక శ్రేష్టకరమైన మాట వినబడింది. ఏమని? ఆ భాగ్యవంతుడికి చెప్పు, నీకును నీ ఇంటికిని నీ సమస్తమునకును క్షేమము కలుగును గాక. తన చేతులారా తన క్షేమాన్ని, చేతులారా తనకున్న అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీకు మాట ఇచ్చాడు. నువ్వు ఇంకా మరణ పడకకు రాకముందే, ప్రభు దేవుడు కల్లెర్ర చేయకముందే నీకు క్షేమాన్ని ఇస్తాను. నువ్వు చేయవలసిన పనల్లా భాగ్యవంతుని లిస్టులోకి వచ్చాయి. భాగ్యవంతుడు ఎవడు? దేవుని కటాక్షం పొందేవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందినవాడు, పేదలకు అప్పిచ్చేవాడు, అలాగే దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు. ఈ రోజైనా నేను భాగ్యవంతుణ్ణి, దేవుడు నన్ను భాగ్యవంతుల స్థాయిలోనికి దీవించులాగున నేను ప్రభు దగ్గర ప్రయాస పడతాను అనుకుంటే రండి తల ఉంచుదాం, ప్రభు సన్నిధానం ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.